భారత స్టాక్ మార్కెట్లు సోమవారం కూడా భారీ నష్టాల్లోనే కొనసాగాయి. గత కొన్ని వారాలుగా సూచీలు ఒడిదుడుకుల్లో ఉండడం, మద్దతు లేకపోవడం ఈ నష్టాలను మరింత తీవ్రతరం చేశాయి. కిందటి వారం మార్కెట్లు ఫ్లాట్ గా ముగిసినప్పటికీ సోమవారం సెషన్లో చాలా సూచీలు మళ్లీ పడిపోయాయి. ముఖ్యంగా సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా, నిఫ్టీ 150 పాయింట్ల కంటే ఎక్కువగా క్షీణించాయి. ఇదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర భారీగా పతనమైంది. దీంతో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన మదుపర్లలో ఆందోళన మొదలైంది. ఈ ఏడాది రిలయన్స్ షేర్ ధరలో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత శుక్రవారం షేర్ ధర 1457.90 వద్ద ముగిసింది. అయితే సోమవారం జనవరి 19న ఇది 4% నష్టంతో 1408కి చేరింది. ఇంట్రాడేలో కనిష్టం రూపాయలు 1406 వరకు చేరగా కనిష్ట మార్కెట్ విలువ 19.06 లక్షల కోట్లకు తగ్గిపోయింది. దీంతో ఒక్కరోజే ఇన్వెస్టర్లు దాదాపు 66,000 కోట్లు కోల్పోయారు. ఇక 52 వారాల గరిష్ట రూపాయలు 1611 కాగా కనిష్టంగా చూసుకుంటే 1114గా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ షేర్ ధర 10% పైగా తగ్గింది. ఈ షేర్ పతనానికి ప్రధాన కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల ప్రకటించిన 3వ త్రైమాసిక ఫలితాలని చెప్పొచ్చు. కంపెనీ నికర లాభం అంచనాలకు మించి పెరగలేకపోయింది. గత 3 నెలల నికర విలువ లాభం 18,645 కోట్లుగా నమోదైంది. ఇది ఇన్వెస్టర్లను నిరుత్సాహపరిచింది. గ్యాస్ ఉత్పత్తి తగ్గడం, రిటైల్ వ్యాపారం బలహీనం కావడం వంటివి ఫలితాలు తగ్గడానికి ప్రధాన కారణాలుగా మారాయి. మరోవైపు రిలయన్స్ కంపెనీ అప్పుల గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నికర రుణాలు 1.17 లక్షల కోట్లుగా ఉన్నాయని సంస్థ వెల్లడించింది. ఈ భారీ అప్పులు ఫలితాలు అంచనాలను చేరుకోలేకపోవడం షేర్ ధర పతనానికి దారితీసింది. మార్కెట్ విశ్లేషకులు దీన్ని షేర్లో నెగటివ్ సెంటిమెంట్ సృష్టించిందని అంటున్నారు. ఇదే సమయంలో దేశీయ మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ స్థాయిలో అనిశ్చితి కూడా మార్కెట్ను నష్టాల్లోకి నెట్టేసింది. విదేశీ పెట్టుబడిదారులు కూడా తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా తగ్గాయి. ప్రధానంగా హెవీ వెయిట్ స్టాక్లలో భారీ అమ్మకాలు చోటు చేసుకుంటున్నాయి. రిలయన్స్ వంటి పెద్ద కంపెనీ షేర్లు ఈ ఒత్తిడి కారణంగా మిలియన్ల పెట్టుబడిదారులకు నష్టాలు కలిగిస్తున్నాయి. ఈ సమయంలో ఇన్వెస్టర్లు రానున్న రోజుల్లో ఈ స్టాక్ మరింత పడిపోతుందా లేక తిరిగి పెరుగుతుందా అని భయాందోళన చెందుతున్నారు. ఈ స్థాయిలో రిస్క్ మేనేజ్మెంట్, షేర్ రీబ్యాలెన్స్ తీసుకోవడం అవసరమని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో షేర్ ధరలు తాత్కాలికంగా పతనమైన కంపెనీ బలమైన ఫండమెంటల్ కారణంగా తిరిగి స్థిరమవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. రిలయన్స్ షేర్ ఇంతకు ముందు కూడా ఒక ఏడాదిలో గరిష్ట కనిష్టాల మధ్య పెద్ద తేడాలను చూపించింది. ఇలాంటి షేర్లు పెట్టుబడిదారులకు ఎక్కువ రిస్క్ ను అందిస్తాయి. కానీ దీర్ఘకాలంలో కంపెనీ వృద్ధి పట్ల విశ్వాసం ఉంటే ఇది ఇన్వెస్టర్స్ కు మంచి అవకాశం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు ఈ పరిస్థితులను గమనించి పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా షేర్ స్ట్రాటజీల ద్వారా నష్టాలను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.